ప్రేమ అంటే ఏమిటో తెలీదు కాబట్టి ప్రేమ గుడ్డిదని ప్రజలంటారు. నేను మీతో చెప్తున్నాను, ప్రేమకు మాత్రమే కళ్ళుంటాయి. ప్రేమ తప్ప ప్రతీదీ గుడ్డిది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే మీరు అతని వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోరు. మీరు అతని అంతర్గత ప్రపంచం యొక్క సరిహద్దులను విచ్ఛిన్నం చేయటానికి ధైర్యం చేయరు. చాలామంది వ్యక్తులు వచ్చిపోయారు మరియు మంచి వ్యక్తుల కోసం కొంత స్థలాన్ని ఖాళీ చేసినందుకు ఇది ఎల్లప్పుడూ బాగుంది. నక్షత్రాలు చూడటానికి ఒక నిర్దిష్ట చీకటి అవసరం. స్నేహం అనేది స్వచ్ఛమైన ప్రేమ. ఇది ప్రేమ యొక్క అత్యున్నత రూపం. ఇక్కడ ఏమీ అడగబడదు, ఎటువంటి షరతు లేదు. ఒకరు ఇవ్వటం ఆనందిస్తారు. సత్యం అనేది బయట కనుగొనవలసినది కాదు, అది గ్రహించవలసినది, లోపల ఉన్నది. భయం ఎక్కడ ముగుస్తుందో అక్కడ జీవితం ప్రారంభమవుతుంది. జీవితాన్ని గౌరవించండి. జీవితం కంటే పవిత్రమైనదేదీ లేదు. జీవితం కంటే విద్యమైనది మరొకటి లేదు. ప్రేమే లక్ష్యం, జీవితమే ప్రయాణం. జీవితం ఒక సమస్య కాదు. దాన్ని సమస్యగా చూడటం అంటే రాంగ్ స్టెప్ వేయటమే. జీవించటం, ప్రేమించటం, అనుభవించటం ఒక రహస్యం. మీరు స్వర్గం మరియు నరకం కలిసి ఉండలేరు. మీకు ఒకటి మాత్రమే ఉంటుంది, అది మీ ఇష్టం. మీరు నిజంగా భూమిపై శాంతిని కోరుకుంటే మీ హృదయంలో, మీ ఉనికిలో శాంతిని సృష్టించండి. అది ప్రారంభించి ఆపై వ్యాప్తి చెందటానికి సరైన ప్రదేశం. చీకటి అంటే వెలుగు లేకపోవటమే. అహం అనేది అవగాహన లేకపోవటం. వీలైనన్ని ఎక్కువ తప్పులు చేయండి. ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, అదే తప్పును మళ్ళీ చేయొద్దు మరియు మీరు పెరుగుతారు. ఒంటరిగా ఉండటం అందంగా ఉంటుంది. ప్రేమలో ఉండటం, వ్యక్తులతో ఉండటం కూడా అందంగా ఉంటుంది మరియు అవి పరస్పర విరుద్ధమైనవి కావు. స్త్రీ ప్రేమించబడాలి, అర్థం చేసుకోకూడదు. అదే మొదటి అవగాహన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.